అంతానికి ముందుగా లేవడానికి ఎంపిక చేయబడినవారు ఎవరు? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో యోహానుకు ఒక దర్శనం చూపబడింది. అది ఆత్మను కదిలిస్తుంది. సీయోను కొండ పరలోకపు వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది. దానిపై 1,44,000 మంది నిలబడి ఉన్నారు. ఒకప్పుడు వారు చెల్లాచెదురై, హింసించబడి, లోకం చేత మర్చిపోబడ్డారు. ఇప్పుడు వారు నిలబడ్డారు. ఇకపై భూమిలో ధూళిగా కాకుండా అంతం మొదలైనప్పుడు లేచిన మొదటి వ్యక్తులుగా ఉంటారు. వారి నుదుటిపై గొర్రెపిల్ల మరియు తండ్రి నామము ముద్రించబడి ఉంది. పరలోకం వారిని మొదట పిలిచింది. కాని వారినే ఎందుకు? లోకం మృగాన్ని అనుసరిస్తున్నప్పుడు వారు గొర్రెపిల్లను అనుసరించారు. ఇతరులు భయానికి తలవంచినప్పుడు వారు సత్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. వారు పరిపూర్ణులైనందున ఎన్నుకోబడలేదు, కాని వారు విశ్వాసంగా ఉన్నారు. వారు రాజీపడటానికి నిరాకరించారు. వారు తమను తాము పవిత్రంగా ఉంచుకున్నారు. వారు పూర్తిగా ఆయనకు చెందినవారు. వారు తమ చేతుల్లో శక్తితో లేవలేదు. వారు తమ హృదయాలపై ఉన్న ఆయన నామంతో లేచారు. చివరి గంటలో దేవుడు ఒక విశ్వాసపాత్రమైన ప్రజలను లేపుతాడని మీరు విశ్వసిస్తే ఆమెనని టైప్ చేసి, ప్రభూ, నీవు పిలిచినప్పుడు నేను లేచేలా చేయి అని ప్రకటించండి.